హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీగా టమాటో చారు అయితే చేశానండి. మనం రెగ్యులర్‌గా ఫ్రై కర్రీస్, పచ్చళ్ళు, చికెన్‌లు, మటన్‌లు తింటూ ఉంటాం కదా! అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు టమాటో చారు చేశాను. ఎలా చేశానో మీతో ఈరోజు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొంచెం చింతపండు తీసుకున్నాను. 2 టమాటోస్ మీడియం సైజ్ తీసుకొని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి ముక్కలనేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించాను. చూడండి ఆల్మోస్ట్ ఉడికింది. ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసినాక కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి అండి. ఫుల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 40 మినిట్స్ అయినా ఇంకా పక్కన పెట్టాల్సిందే. అంత వేడిగా ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత నేను ఒక చిన్న గంటె తీసుకొని దాన్ని చిదిమేస్తున్నాననమాట. ఇలా మెత్తగా చిదుముకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి ఇందులో నుంచి అయితే పులుసు తీసి ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. చారులో మనము కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకోకున్నా అవసరం లేదు అనమాట. చూడండి నేనైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను చేసేది తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాననమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేయగానే చిటపటలాడాలండి. అలాంటప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆయిల్ కాగముందుకు జీలకర్ర, మెంతులు అయోటి ఇయోటి వేసుకుంటే అసలు స్మెల్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు. మనకి టేస్ట్ అనేది రాదు అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం చేసే కూరలు, పచ్చళ్ళు, పప్పులు, చికెన్లు, మటన్లు అన్నీ బాగుంటాయి. తర్వాత నేను ఎల్లిపాయలు వేసుకున్నాను, మరిన్ని వేసాను, ఎండుమిర్చి మరిన్ని వేసాను, కొంచెం ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకున్నాను. అన్నీ ఉండాలండి చారుకు, పప్పుకు అన్నీ కావాల్సినవి అన్నీ ఉండాలి. ఇప్పుడు నేను వేసిన వాటిల్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా చారు అనేది అస్సలు బాగుండదు అనమాట. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందామండి. మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఎర్రగా వేయాల్సిన పని లేదు. ఆనియన్స్ అనేది పచ్చి పచ్చిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. చారులో అయినా పప్పులో అయినా. ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కలిపేసుకున్నాం. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత మనము రెడీ చేసుకున్న చింతపండు పులుసుని అయితే అందులోకి పోసేద్దామండి. ఉండాలండి ఆనియన్స్. ఈ తాలింపులో ఏదో ఒకటి మిస్ అయినా అస్సలు బాగుండదండి. ఆనియన్స్ ఉండాలి, గార్లిక్, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా చారు అస్సలు బాగుండదు. అన్నీ ఉండేలాగా చూసుకొని చారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఇందులోకి అయితే టమాటా రసాన్ని అయితే ఇందులోకి పోసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని మంచిగా కాగించుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇందులో కారానికి బదులు పైన తేలుతున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలను చేయితోటి మంచిగా పిసికితే అదే కారం అవుతుంది. అట్లా కూడా బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి. నేనైతే కారం వేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది అనమాట. నేను చూపించిన పద్ధతి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అండి. కారం వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకా మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు అట్లా కాగబెట్టుకుంటే మనకు పై కిందకి దొర్లుతుంది కదా. ఆ తర్వాత ఫైనల్గా కొంచెము కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము అనమాట. ఇవన్నీ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తే కొత్తిమీర వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళకి చేసే సాంబారు, పులుసులు, చారులు ఉంటాయి కదా, అట్లా వస్తుందండి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా అండి, నా టమాటో చారు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి పైన. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది చికెన్ ఫ్రై ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.